రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెన్షనర్లు ధర్నా చేపట్టారు. ధర్నాలో పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ లింగన్న, అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షులు రమాదేవి పాల్గొన్నారు. అపరిష్కృతంగా ఉన్న పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ వేతనం చెల్లించాలని, 398 వేతనంపై పనిచేసిన ఉద్యోగులకు పెన్షనర్ల మాదిరిగానే పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లు చేస్తున్న ధర్నాకు బీజేపీ ఐఎఫ్టీయూ నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు, బీజేపీ నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రఘురాం, రావుల రామ్నాథ్, అలాగే ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ నాయకులు కట్ల రాజన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి దాదాపు 2,86,000 మంది పెన్షనర్ల ఏదైతే సంఖ్య ఉందో, మరి ఈనాడు వయోవృద్ధులై మరి శారీరక రుగ్మతలకు గురవుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క దేశ సంపద అయినటువంటి వయోవృద్ధులను, సీనియర్ సిటిజన్స్ ను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఈ దేశ ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది అని తెలియజేస్తా ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కేవలం మాటలు కాదు, చేతలు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే వయోవృద్ధులు ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్స్లలో వాళ్ళ ట్రీట్మెంట్ చేసుకోవడం కోసము వాళ్ళు మొదట నగదు కట్టిన తర్వాత రీఎంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి, తర్వాత రీఎంబర్స్మెంట్ లో కూడా ఇవాళ అవి డబ్బులు రావాలంటే కూడా అందులో అవినీతితో కూడుకొని ఉండి దానికోసం కూడా తిరిగి ఇవాళ పెన్షనర్స్